హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ లైఫ్ అండ్ లివింగ్. ఈరోజు వీడియో మొత్తం అన్వికి సంబంధించింది. అంటే అన్వి ఫస్ట్ మంత్ నుంచి బర్త్డే వరకు నేను ప్రతి మంత్ ఒక థీమ్తో ఫొటోస్ తీయించాను. ఇంట్లోనే మేమే తీసామన్నమాట. ఫస్ట్ ఫోటోషూట్ అయితే అసలు అనుకోకుండా తీసాను. డెలివరీ అయ్యాక ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ డే అంటే ఈ ఫోటోషూట్ తీసిన ఈవినింగే నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. అందుకని చాలా హడావిడిగా తీసిన ఫోటోషూట్ ఇది. ఫస్ట్ అయితే లవ్ థీమ్ తీసుకున్నాను. రోజ్ పెటల్స్ తోటి ఇలా హార్ట్ సింబల్ వేసి మధ్యలో 1 అని రాసాము. ఇది ఫస్ట్ థీమ్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ నేను మా ఇంటికి వచ్చినప్పుడు అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇంకా సెకండ్ మంత్కి 15 days ఉంది అనగానే నేను సెకండ్ థీమ్ కూడా తీసేసాను. ఇక్కడ చాక్లెట్ థీమ్ తీసుకున్నాను. అండ్ అన్వి చూడండి అప్పుడు పడుకుంది, అందుకని నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇది థర్డ్ థీమ్, ఇది మా ఇంట్లో తీసాను. ఈ థీమ్ వచ్చేసి నేను 500 notes-తో 3 అని రాసి తీసాను అనమాట. అంతకుముందు రోజు మా హస్బెండ్ బర్త్డే ఉండే, ఆ డెకరేషన్ ఐటమ్స్ని నేను ఇందులో యూస్ చేసి ఇలా సింపుల్గా తీసేసాను. ఆ తర్వాత 4th మంత్కి అసలు ఐడియా లేదు, ఇది నేను గూగుల్లో సెర్చ్ చేసి ఇలా ఎడిట్ చేశాను అనమాట. నెక్స్ట్ 5th మంత్ ఇలా ఫార్మర్ థీమ్ తీసుకున్నాము. రైస్ తోటి ఇలా 5 అని రాసి ఇలా ఎడిటింగ్లో నో ఫార్మర్ నో ఫుడ్ అని కింద గ్రాస్ ఇలా ఎడిట్ చేశాను. నెక్స్ట్ 6th మంత్ కిచెన్ థీమ్ తీసుకున్నాము. అప్పటికి అన్వి కూర్చుంటుంది, కానీ కూర్చుంటే అన్నీ నేను సెట్ చేసినవన్నీ తీసేస్తుంది అని చెప్పి అలానే పడుకొని పెట్టాను. చేతిలోకి ఒక వుడెన్ స్టిక్ ఇస్తే దాన్ని పట్టుకొని ఆడుతుంది. ఇలా అయితే నేను సెట్ చేశాను. నెక్స్ట్ 7th వన్ ఇలా టామ్ బాయ్ గెటప్ వేయించాను. అంటే అన్వి చూడడానికి బాయ్ లాగే ఉంటుంది కాబట్టి ఇలా. అండ్ థీమ్ వచ్చేసి నేను బుక్స్ పెన్సిల్స్ ఇలా యూజ్ చేశాను. ఇంకా 8th మంత్ మేము ఎప్పటి నుంచో అనుకున్నాము మేకప్ థీమ్ చేయాలని, అది 8th మంత్కి కుదిరింది. అండ్ అన్వికి డ్రెస్ బేబీ పింక్ కలర్ ఫ్రాక్స్ ఉన్నాయి, కానీ తను వేసుకోదు, చిరాకు పడుతుందని చెప్పి సింపుల్గా ఒక ప్లెయిన్ దుపట్టాని ఇలా డ్రేప్ చేసాము. ఇంకా మేకప్ ఐటమ్స్ అన్నీ ఇలా చుట్టూ వేసి పెన్సిల్స్ తోటి అంటే లిప్స్టిక్స్ నెయిల్ పాలిష్ వీటితోటి 8 అని రాసాము. ఇంకా 9th మంత్ మాకు తీయడానికి అసలు టైం లేదు. రేపు 9th అనగా మేము 8th నైట్ ఓన్లీ తనకు ఒక డ్రెస్ వేసి ఫోటో తీసి ఇలా టీత్ని ఎడిట్ చేసాము. ఆ తర్వాత ఇది 10th మంత్ ఇలా కాయిన్స్ తోటి 10 అని ఇలా హార్ట్ షేప్ వేసాము. ఇంకా లాస్ట్ ఫైనల్గా 11th మంత్ నేను ఫస్ట్ ఏ థీమ్ అయితే తీసుకున్నాను 11th మంత్ కూడా అదే థీమ్ తీసుకోవాలనుకున్నాను. లవ్ థీమ్ తీసుకున్నాను, పైగా అది వ్యాలంటైన్స్ వీక్ అనమాట. అందుకని ఇలా లవ్ థీమ్ చేసాము. దీనికైతే మేము చాలా కష్టపడ్డాము అండ్ అవుట్పుట్ మటుకు చాలా బాగా వచ్చింది.